రచయిత, నటుడు, నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్కు తరలించడం సంచలనం రేపింది. పోసానిని జైలుకు తరలించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయనను జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోసానిని జైలుకు తరలించిన తర్వాత ఆయన తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పిల్ల కోడిని గద్ద తన్నుకుపోయినట్టు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పోసాని అరెస్టు దురదృష్టకరమైనదని, అరాచక ప్రభుత్వ పాలకులు ఏలుతున్న పర్యవసానమే పోసాని అరెస్ట్ అని అన్నారు. ఆయనపై సుమారుగా 16 కేసులు నమోదు చేశారు. ఆయన రిమాండ్ను అడ్డుకునేందుకు సుమారుగా 5 గంటల పాటు సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఒక్కొక్కరిపై 25 కేసులకు తక్కువ కాకుండా పెడుతున్నారని పొన్నవోలు ఆవేదన వ్యక్తం చేశారు. పీటీ వారెంట్ల పేరున ముద్దాయిని ఎక్కడికక్కడా తిప్పుతున్నారని పొన్నవోలు అన్నారు. ఇక వర్గ వైషమ్యాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలపై పోసానిపై 2 కేసులు నమోదయ్యాయి. పోసానిపై 196, 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే పోసానిపై 11161 ఐటీ యాక్ట్ కింద నమోదు చేసిన సెక్షన్లు పరిగణనలోకి తీసుకోబోమని కోర్టు చెప్పింది. ఇక గతంలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం 7 ఏళ్లలోపు శిక్ష పడటానికి అవకాశం ఉన్న కేసులో రిమాండ్కు తరలించకూడదనే జడ్జిమెంట్ ఉంది. దానిని కోర్టు ఉల్లంఘించింది అని పొన్నవోలు తెలిపారు. 14 రోజుల పాటు పోసానిని కడప జైలుకు తరలించారని, రిమాండ్ రిపోర్టును ఆధారం చేసుకుని బెయిల్ పిటిషన్ను స్థానిక కోర్టులో అలాగే హైకోర్టులో దాఖలు చేస్తామని, రాష్ట్రంలో అన్ని చోట్ల కేసులు నమోదు చేస్తున్నారని, ప్రతి పోలీస్ స్టేషన్ కోర్టులో హాజరుపరిచేలా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఒకవేళ ఈ కోర్టులో బెయిల్ వచ్చినా మరో పోలీస్ స్టేషన్ వారు ఆయనను తీసుకువెళతారని, కోడి పిల్లలను గద్దలు తన్నుకుపోయినట్టు పోసానిని పలు స్టేషన్లకు తరలించే పరిస్థితి ఏపీలో ఉంది అని తెలిపారు. ఇక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోందని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. నంది అవార్డుల కమిటీలో ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని అనడంతో పోసానిపై కేసు నమోదు చేశారు. కోర్టులో వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ విజయం సాధించలేదు, అలాగని మేము సక్సెస్ కాలేదు అని పొన్నవోలు తెలిపారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే విధంగా పోసాని వ్యవహారం సాగిందని తెలిపారు. ఈ కేసు రుజువైతే ముద్దాయికి 5 నుంచి 7 సంవత్సరాల లోపు శిక్ష పడుతుందని పొన్నవోలు క్లారిటీ ఇచ్చారు.